bloody sweet. ఒకప్పుడు దేవదూతలందరిలో అత్యంత ప్రకాశవంతమైన లూసిఫర్ పడిపోవడానికి సృష్టించబడలేదు. అతను ఊహించలేని అందం మరియు జ్ఞానంతో అలంకరించబడి దేవుని సింహాసనానికి సంరక్షకుడిగా నిలిచాడు. దైవిక ప్రేమతో అంతగా అనుసంధానించబడిన ఒక జీవి తిరుగుబాటుకు చిహ్నంగా ఎలా మారగలదు? స్వర్గంలో ప్రకాశవంతమైన కాంతి చీకటిని ఎంచుకోవడానికి ఏది బలవంతం చేయగలదు? లాస్ ఏంజిల్స్ కు చెందిన అన్నా సిమ్మన్స్ అనే ట్రామా నర్సు కథలో సమాధానాలు ఉన్నాయి. ఆమె మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం ఊహకు అందని వాస్తవికతను ఆవిష్కరించింది. ఆమె ప్రయాణం శుక్రవారం రాత్రి ఉన్మాదంగా ప్రారంభమైంది, అత్యవసర గదిలో అస్తవ్యస్తమైన మార్పు సమయంలో. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే కంటెంట్ను ఆస్వాదిస్తే ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా కమ్యూనిటీలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. ఒక పెద్ద ఫ్రీవే ప్రమాదం ఆసుపత్రిని తీవ్రంగా గాయపడిన రోగులతో ముంచెత్తింది. ప్రాణాలను కాపాడే హడావిడి మధ్య అన్నా అకస్మాత్తుగా ప్రమాదంలో పడింది. రక్తం మీద జారిపడి ఆమె తల ఒక లోహపు బండికి బలంగా తగిలింది. ఈ ప్రభావం తీవ్రమైన బాధాకరమైన మెదడు గాయానికి కారణమైంది. అత్యవసర శస్త్రచికిత్స సమయంలో ఆమె గుండె ఆగిపోయింది చాలా నిమిషాలు. అయినప్పటికీ ఆ క్షణికమైన క్షణాల్లో ఆమె స్పృహ జీవితం మరియు మరణం యొక్క సరిహద్దులు కరిగిపోయిన ఒక రాజ్యానికి తరలించబడింది. ఆమె ఇయార్ యొక్క గందరగోళాన్ని నిశ్శబ్దం చేసే అఖండమైన ప్రశాంతతను వర్ణించింది. దాని స్థానంలో వెచ్చదనం మరియు అనంతమైన అందం యొక్క ప్రకాశవంతమైన ప్రపంచం వచ్చింది. అక్కడ అన్నా ఒక వ్యక్తిని ఎదుర్కొంది. అతని ఉనికి లోతైన ప్రేమ మరియు జ్ఞానాన్ని ప్రసరింపజేసింది, యేసు. అతను ఆమెను పేరు పెట్టి సంబోధించాడు. అతని మాటలు పరిచయాన్ని మరియు అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఆమె భూసంబంధమైన విమానాన్ని విడిచిపెట్టే సమయం కాదని అతను ఆమెకు హామీ ఇచ్చాడు, కానీ ఆమెకు చూపించాలని పట్టుబట్టాడు, పరివర్తన కలిగించేది. మీరు భాగమైన యుద్ధం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది అని అతను వివరించాడు. ఒక క్షణంలో ప్రశాంతమైన కాంతి అసమానమైన వైభవం యొక్క దృశ్యానికి మారింది. దానిని అన్నా స్వర్గంగా గుర్తించింది. దాని ప్రతిధ్వనించే సంగీతం మధ్య ఒక ఖగోళ గాయక బృందం భూసంబంధమైన అవగాహనను అధిగమించిన సామరస్యాలలో పాడింది. యేసు ఆమె దృష్టిని ఒకే దేవదూత వైపు మళ్లించాడు. అతను ఇతరులందరికంటే ఎక్కువ ప్రకాశవంతమైన మరియు అద్భుతమైనవాడు. ఇది ఒకప్పుడు అతను లూసిఫర్ అని యేసు వెల్లడించాడు. అతని అతీంద్రియ సౌందర్యం, అతని రూపం చూసి అన్నా ముగ్ధురాలైంది. రెండు విలువైన రాళ్లలాగా కనిపించే దానితో అలంకరించబడి అతని రెక్కలు ప్రకాశవంతమైన రంగుల్లో మెరుస్తున్నాయి. అతని స్వరం గాయక బృందాన్ని ఆకర్షణతో నడిపించింది. అది వినే వారందరినీ ఆకర్షించింది. అయినప్పటికీ అతని పూర్వ వైభవం యొక్క ఈ సంగ్రహావలోకనం అతని విషాదకరమైన పతనం గురించి శక్తివంతమైన వెల్లడి యొక్క ప్రారంభం మాత్రమే. దేవదూతలలో అతని ఆకర్షణ మరియు వాక్చాతుర్యం ఒప్పించే సాధనాలుగా మారాయి. ఒకప్పుడు స్వచ్ఛతతో నిండిన అతని కదలికలు అతని చుట్టూ ఉన్నవారిని ఆకర్షించడానికి రూపొందించిన గణన ప్రదర్శనలుగా రూపాంతరం చెందాయి. తిరుగుబాటు యొక్క గుసగుసలు అలలు మొదలయ్యాయి. అలా కాదు బహిరంగ ధిక్కరణ, కానీ చాలా దృఢమైన మనస్సులలో కూడా సందేహాన్ని నాటడానికి తెలివిగా అడిగిన ప్రశ్నలు. మనం నమ్మే దాని పునాది కదిలిపోవడం ప్రారంభించినప్పుడు ఇలాంటి క్షణాలు స్వర్గపు రాజ్యాలకే పరిమితం కావు. అవి మనం రోజూ ఎదుర్కొనే పోరాటాలను, సత్యం మరియు మోసం, ప్రేమ మరియు గర్వం, కాంతి మరియు చీకటి మధ్య ఎంపికలను ప్రతిబింబిస్తాయి. ఈ కీలకమైన క్షణాలలో స్పష్టతను కనుగొనడం అంటే మన మార్గాన్ని కోల్పోవడం లేదా మన లక్ష్యాన్ని కనుగొనడం మధ్య వ్యత్యాసం. యేసు గురించి కోల్పోయిన జ్ఞానమైన బ్యాండ్ సీక్రెట్స్ స్పష్టతకు మరియా ఆయన వెల్లడి ద్వారా శాంతికి మార్గం అందిస్తుంది. ఈ పుస్తకం అతని ప్రవచనాలను వివరిస్తుంది మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉచితంగా లభిస్తుంది. ఎడిషన్ పోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి. లూసిఫర్ మాటలు ప్రమాదకరమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి. మనం ఎందుకు నమస్కరిస్తామో మీరు ఆలోచించారా? అతను ఒక దేవదూతను అడిగాడు. అతను సంకోచించాడు. అతని విచారణ బరువు కింద వారి కాంతి కొద్దిగా మసకబారింది.
ఈ అమాయక ఆలోచనలు అతని ప్రేక్షకులలో ఉత్సుకత మరియు అశాంతి యొక్క తీగలను తాకాయి. అతను తన వాదనలను చాలా క్లిష్టంగా తర్కంలో రూపొందించాడు. సందేహం ఇప్పటికే పట్టుకునే వరకు వారి నిజమైన ఉద్దేశ్యాన్ని గుర్తించడం కష్టం. ఈ పెరుగుతున్న అశాంతి మధ్యలో ప్రధాన దేవదూత అయిన మైఖేల్ సందేహం యొక్క నీడలు స్వర్గం అంతటా చొచ్చుకుపోతుండగా విచారంతో చూశాడు. సృష్టికర్త నుండి వచ్చిన గొప్ప బహుమతి అయిన స్వేచ్ఛా సంకల్పం ఇప్పుడు దైవిక క్రమాన్ని సవాలు చేయడానికి లూసిఫర్ ఉపయోగించిన సాధనం. ఇది ప్రేమ మరియు భక్తిని అనుమతించే బహుమతి, కానీ అది తిరుగుబాటును కూడా అనుమతించింది. సృష్టి యొక్క ఫాబ్రిక్లో అల్లిన ద్వంద్వత్వం. లూసిఫర్ యొక్క ఆకర్షణ గణనీయమైన సంఖ్యలో దేవదూతలను అతని లక్ష్యం వైపు ఆకర్షించింది. వారికి ఆయన మాటలు స్వేచ్ఛను, వారి నియమిత పాత్రలకు మించి తమను తాము ఉన్నతీకరించుకునే అవకాశాన్ని వాగ్దానం చేశాయి. అతని ప్రశ్నలు మరింత ధైర్యంగా మారాయి. మనం మానవాళికి ఎందుకు సేవ చేయాలి? మనం వారి కంటే గొప్పవారం కాదా? అతని వాక్చాతుర్యపు విత్తనాలు శ్రేణులలో గందరగోళం మరియు ఆశయాన్ని మొలకెత్తించాయి. నెమ్మదిగా అనేక మంది దేవదూతల ప్రకాశం మసకబారడం ప్రారంభమైంది. వారి కాంతి సంకోచంతో నిండిపోయింది. సృష్టికర్త యొక్క దుముఖం కోపంలో కాదు, తీవ్ర దుముఖంలో స్పష్టంగా కనిపించింది. లూసిఫర్ పట్ల పదే పదే కృప చూపబడింది. మందకు తిరిగి రావాలని ఆహ్వానాలు. ప్రతి ప్రయత్నం గట్టి సంకల్పంతో ఎదుర్కొంది. అతని గర్వం చాలా లోతుగా పాతుకుపోయింది. లూసిఫర్ తన అనుచరులను దైవిక సింహాసనం ముందు సమీకరించినప్పుడు మలుపు తిరిగింది. నేను సర్వోన్నతునిలాగా నన్ను నేను మార్చుకుంటాను అనే అతని ప్రకటన మిగిలిన సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే ధిక్కారాన్ని మోసుకుంటూ స్వర్గపు విస్తారంలో ప్రతిధ్వనించింది. ఆ క్షణంలో లూసిఫర్లోని కాంతి క్షీణించింది. దాని స్థానంలో చీకటి ఆక్రమించబడింది. పరివర్తన తక్షణమే జరిగింది. అతని అందం ఇప్పుడు చెడిపోయింది. అతని ప్రకాశం క్షీణిస్తోంది. మైఖేల్ అచంచలమైన విధేయతతో ముందుకు అడుగుపెట్టాడు, విశ్వాసంగా ఉన్నవారిని సమీకరిస్తూ. స్వర్గం యుద్ధానికి సిద్ధమవుతుండగా ఊహించలేని నిష్పత్తిలో ఘర్షణ కనిపించింది. లూసిఫర్ మరియు అతని అనుచరుల బహిష్కరణ ఖగోళ రాజ్యంలో ఒక కీలకమైన క్షణాన్ని గుర్తించింది. మైఖేల్ మరియు విశ్వాసపాత్రమైన దేవదూతలు ముందుకు నడుచుకుంటూ ఉండగా ప్రకాశవంతమైన కాంతి ప్రవాహాలు ఆక్రమించే చీకటిని ఢీకొన్నాయి. తిరుగుబాటు కనికరం లేనిది, కానీ స్వర్గం యొక్క విశ్వాసపాత్రమైన శక్తులు స్థిరంగా నిలిచాయి. వారి ప్రకాశం స్థిరంగా ఉంది. అతని పతనం తక్షణమే కాదు, ఇది చేసిన ఎంపికల పరాకాష్ఠ మరియు అతని ఉనికి యొక్క పరివర్తన వాటిని ప్రతిబింబిస్తుంది. నిర్ణయాలు. ఒకసారి ప్రకాశించిన తర్వాత అతని రూపం వక్రీకరించబడింది. అతను స్వీకరించిన చీకటి ద్వారానే దహించబడింది. పడిపోయిన దేవదూతలు స్వర్గం అంచుకు తరిమివేయబడినప్పుడు చివరి నిర్ణయాత్మక క్షణం బయటపడింది. ఆకాశం నుండి విరిగిపోతున్న నక్షత్రంలాగా లూసిఫర్ కింద పడిపోయాడు. అతని దిగివచ్చిన కాంతి రేఖ అది పడుతుండగా ఆరిపోయింది. ఈ చర్య కేవలం దైవిక శక్తి ప్రదర్శన కాదు, స్వేచ్ఛా సంకల్పం యొక్క పరిణామాల వ్యక్తీకరణ. తన సృష్టి పట్ల దేవుని ప్రేమ చాలా గొప్పదని, అతను వారికి స్వేచ్ఛను ఇచ్చాడని యేసు వివరించాడు. తిరుగుబాటుకు గల సామర్థ్యాన్ని తెలుసుకున్నప్పటికీ ఎంచుకోండి. సందేహాస్పద క్షణాల్లో కూడా స్పష్టతను కనుగొనడం సాధ్యమే. ఈ ఆధ్యాత్మిక అర్థాలను నిజంగా అర్థం చేసుకోవడం కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. అది పోయే ముందు ఉచిత ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోకండి. ఈ స్వేచ్ఛ యొక్క బరువు సృష్టికర్త ప్రతిస్పందనలో స్పష్టంగా కనిపించింది. ఆవేశానికి బదులుగా తిరస్కరించలేని దుముఖం, సమ్మతిని బలవంతం చేయని ప్రేమ నుండి పుట్టిన దుముఖం ఉంది. ఈ ప్రేమ అన్ని సృష్టికి మూలస్తంభమని యేసు వెల్లడించాడు. స్వేచ్ఛా సంకల్పం ఖరీదైనది అయినప్పటికీ నిజమైన భక్తి ఉనికికి అవసరం. భక్తి ఉనికిలో ఉంది. ఎంపిక లేకుండా సృష్టికర్తకు మరియు అతని సృష్టికి మధ్య నిజమైన ప్రేమ, అర్థవంతమైన సంబంధం ఉండదు. ఈ దృక్పథం ద్వారా తిరుగుబాటుకు మించి విస్తరించిన ఒక గొప్ప ప్రణాళికను యేసు వెల్లడించాడు. లూసిఫర్ పతనం ముగింపు కాదు, కానీ ఒక పెద్ద కథనంలో ఒక అధ్యాయం. ఈ కథలో మానవత్వం కీలక పాత్ర పోషిస్తుందని యేసు వివరించాడు. దేవదూతల మాదిరిగా కాకుండా మానవులు క్రమంగా కొనసాగుతున్న ఎంపికల ద్వారా రూపొందించబడ్డారు.
ప్రతి నిర్ణయం, ప్రతి పోరాట క్షణం సృష్టికర్తకు దగ్గరగా ఎదగడానికి ఒక అవకాశం. పరీక్షల ద్వారా నకిలీ చేయబడిన ప్రేమను కలిగి ఉంటుంది. లూసిఫర్ చీకటి, యేసు చూపించాడు విధించబడిన శిక్ష కాదు, కానీ స్వయంగా కలిగించుకున్న బహిష్కరణ. కాంతి మరియు ప్రేమ లేకపోవడం అతను దైవికతను తిరస్కరించడం యొక్క సహజ పరిణామం. ఇదే సూత్రం మానవాళికి కూడా వర్తిస్తుంది. యేసు వివరించినట్లుగా నరకం అగ్ని హింసకు గురయ్యే ప్రదేశం కాదు, కానీ జీవితంలో చేసిన ఎంపికల నుండి పుట్టిన ఒక స్థితి, దేవుని నుండి శాశ్వతంగా విడిపోయే స్థితి. అయినప్పటికీ మానవాళి ప్రయాణం యొక్క ప్రత్యేకతను యేసు నొక్కి చెప్పాడు. మానవులకు మోక్షం వరకు సాధ్యమే. దేవదూతల నిర్ణయాలు సంపూర్ణంగా ఉండే దేవదూతల మాదిరిగా కాకుండా ప్రజలకు మళ్లీ మళ్లీ ఎంచుకునే దయ ఇవ్వబడుతుంది. వారి జీవితాలు స్వేచ్ఛా సంకల్పం యొక్క పరివర్తన శక్తికి నిదర్శనం. అన్న దైవిక సన్నిధిలో ఉన్న సమయం ముగింపు దశకు చేరుకునే సమయానికి యేసు మానవాళికి శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉన్న పాఠాలను బోధించడం ప్రారంభించాడు. అతను గర్వం యొక్క విధ్వంసక శక్తిని నొక్కి చెప్పాడు. దానిని అన్ని పాపాలకు మూలం మరియు లూసిఫర్ పతనానికి మూలంగా హైలైట్ చేశాడు. స్వర్గపు తిరుగుబాటు యొక్క అవశేషంగా ఉండటానికి బదులుగా గర్వం అత్యంత కృత్రిమ ఆయుధాలలో ఒకటిగా మిగిలిపోయింది. శత్రువు చేత ఉపయోగించబడుతూ స్వీయ ప్రాముఖ్యత లేదా అర్హత యొక్క నిరపాయకరమైన క్షణాల ద్వారా జీవితాల్లోకి చొరబడుతోంది. నిజమైన వినయం తనను తాను తగ్గించుకోవడం గురించి కాదు, దేవునిపై ఆధారపడటాన్ని మరియు ఇతరులతో పరస్పర సంబంధాన్ని అంగీకరించడం అని ఆయన వివరించారు. కృతజ్ఞత కూడా కీలక పాత్ర పోషించింది. గ్రహించిన లోపాల పట్ల ఆగ్రహం కాకుండా ఆశీర్వాదాలకు కృతజ్ఞతను ఎంచుకోవడం గర్వం యొక్క బీజాలను దెబ్బతీసింది. చిన్న నిస్వార్థ ప్రేమ చర్యలు కూడా కాంతి అలలను ఎలా పంపాయో యేసు వెల్లడించినప్పుడు ఈ పాఠాలు స్పష్టమైన ప్రదర్శనగా అల్లుకున్నాయి. ఆధ్యాత్మిక రాజ్యం గుండా చీకటి శక్తులను బలహీనపరుస్తూ అన్న తన భూసంబంధమైన జీవితానికి తిరిగి వచ్చే క్షణం వచ్చినప్పుడు యేసు ఆమె నుదిటిపై చేయి వేశాడు. అఖండమైన శాంతి మరియు ప్రేమ యొక్క ఉప్పెన ఆమెను నింపింది. పదాలు చెప్పలేని లోతైన ముద్రను వదిలివేసింది. ఆమెను తిరిగి ఆమె శరీరానికి నడిపించినప్పుడు ఆమె చూసిన ఆధ్యాత్మిక సత్యాలు ఆమె స్పృహలో చెక్కబడి ఉన్నాయి. ఆమె గాలి కోసం ఊపిరి పీల్చుకుంటూ ఆపరేటింగ్ గది గందరగోళంతో చుట్టుముట్టబడి ఉండగా భౌతిక ప్రపంచం అకస్మాత్తుగా తిరిగి వచ్చింది. వైద్య బృందం జ్వరంతో పనిచేసింది. తెలియకుండానే ఆమె ఇప్పుడే చేపట్టిన పరివర్తన ప్రయాణం. ఒకప్పుడు దినచర్యగా ఉన్న ఆమె విశ్వాసం ఇప్పుడు పునరుద్ధరించబడిన తీవ్రతతో కాలిపోయింది. ప్రతి నిర్ణయం, ప్రతి క్షణికమైన ఆలోచన ఇప్పుడు ఆమె చూసిన ఆధ్యాత్మిక వాస్తవికత ద్వారా ప్రకాశిస్తుంది. లూసిఫర్ పతనం ఒక స్పష్టమైన హెచ్చరిక కథగా పనిచేసింది. యేసు చూపించిన అతని పద్ధతులు తరచుగా సూక్ష్మంగా మరియు మోసపూరితంగా తార్కికంగా ఉండేవి. స్వర్గంలో అతను నెమ్మదిగా లెక్కించిన గుసగుసలతో విశ్వాసం మరియు సామరస్యాన్ని మార్చాడు. సందేహం మరియు అసంతృప్తి యొక్క విత్తనాలను నాటాడు. ఇదే వ్యూహాలను అన్నా గ్రహించాడు, ప్రతిధ్వనించాడు. భూమి టెంప్టేషన్ అరుదుగా తనను తాను బహిరంగంగా హానికరమైనదిగా చూపించింది. బదులుగా అది హాని చేయని ప్రశ్నలుగా లేదా హేతుబద్ధమైన ఎంపికలుగా మారువేషంలో ఉంది. అనుమానం లేని హృదయాల చుట్టూ చీకటి దారాలను అల్లుకుంది. ఈ యుద్ధాలు మనలో మరియు చుట్టూ జరుగుతున్నప్పుడు సరైన మార్గదర్శకత్వం కలిగి ఉండటం అన్ని తేడాలను కలిగిస్తుంది. ఈ పరివర్తన కలిగించే ఈ పుస్తకం యొక్క కొన్ని కాపీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మీది ఇప్పుడే భద్రపరచుకోండి. ఆమె నిష్క్రమణకు ముందు యేసు అన్నాకు స్వర్గపు దృక్పథం నుండి భూమి యొక్క అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. సన్నని కాంతి తంతువులు ప్రజలను ఒకరికొకరు అనుసంధానించాయి, ఇతర మరియు దైవిక. ఈ మెరిసే లింకులు ప్రేమ, దయగల చర్యలు, ప్రార్థనలు మరియు నిజమైన ఆరాధన క్షణాల ద్వారా బలపడ్డాయి. అయినప్పటికీ వాటి పక్కన చీకటి కంచెలు జారిపోయాయి. భయం, సందేహం మరియు ప్రలోభాలను సూచిస్తాయి. ఆ బంధాలను తెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తాయి. ఈ ద్వంద్వత్వం స్వేచ్ఛా సంకల్పం యొక్క వాటాలను నొక్కి చెప్పింది. ప్రేమ యొక్క ప్రతి చర్య ఒక దీపస్తంభంలా ప్రకాశించింది, చీకటి ఆకర్షణను నిరోధించింది మరియు దేవుని ప్రణాళికలో మానవాళి స్థానాన్ని పటిష్టం చేసింది.
సృష్టిలో తిరుగుబాటు అలలు చెలరేగుతున్నప్పుడు ఒకప్పుడు ప్రపంచం యొక్క సహజమైన సామరస్యం విచ్ఛిన్నమైంది. లూసిఫర్ పతనం మరియు అతను మోసిన చీకటి ఆధ్యాత్మిక రాజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. భూమి కూడా అతని తిరుగుబాటు యొక్క వినాశకరమైన ప్రభావాలకు సాక్ష్యంగా నిలిచింది. సూక్ష్మంగా ఉన్నప్పటికీ విస్తృతంగా ఉన్న చీకటి మానవ జీవితాల్లో అడుగు పెట్టాలని కోరింది. బలహీనత, చిన్న ప్రలోభాలు, క్షణికమైన సందేహాలు మరియు భయం మరియు అసంతృప్తి యొక్క విత్తనాలను నాటిన గుసగుసలలోకి తనను తాను అల్లుకుంది. ఈ సూక్ష్మమైన చొరబాటు ఆధ్యాత్మిక యుద్ధం యొక్క సారాంశం అని యేసు వెల్లడించాడు. ఇది గొప్ప ప్రదర్శనలు లేదా నాటకీయత ద్వారా గుర్తించబడలేదు, ఘర్షణలు, కానీ ప్రతిరోజూ చేసే అల్పమైనదిగా అనిపించే ఎంపికల ద్వారా గుర్తించబడింది. ఈ నిర్ణయాలు దైవిక కాంతికి సంబంధాలను నేసే లేదా చీకటిని పట్టుకోవడానికి అనుమతించే దారాల వంటివి అని ఆయన వివరించారు. వినయం, కృతజ్ఞత మరియు ప్రేమను ఎంచుకోవడం ద్వారా వ్యక్తులు మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బలోపేతం చేసే బంధాలను సృష్టించారు. వారి ఉద్దేశ్యంలో స్థిరంగా ఉన్న నమ్మకమైన దేవదూతలు ఈ విశ్వయుద్ధంలో కీలక పాత్రధారులు అయ్యారు. దేవుని పట్ల వారి అచంచలమైన భక్తి ఆక్రమిస్తున్న చీకటికి వ్యతిరేకంగా ఒక కవచంగా మరియు ఆయుధంగా ఎలా పనిచేస్తుందో యేసు చూపించాడు. ఈ దేవదూతలు ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా ఉన్నప్పటికీ వారిని వేరు చేసే వినయాన్ని కలిగి ఉన్నారు. వారి అందం మరియు సామర్థ్యాలు గొప్పలు చెప్పుకోవడానికి విజయాలు కావు, బహుమతులని వారికి తెలుసు. లూసిఫర్ యొక్క ప్రలోభాలు వారిని చేరుకున్నప్పుడు వారు అసూయతో లేదా ఆశయంతో కాదు, సృష్టిలో వారి స్థానం పట్ల లోతైన కృతజ్ఞతతో స్పందించారు. ఈ దేవదూతలు మానవాళితో ఎలా సంభాషించారో యేసుగా ఇచ్చాడు. కనిపించని రక్షకులు మరియు దూతలుగా వ్యవహరిస్తూ ప్రజలను దైవికంతో అనుసంధానించే కాంతి తంతువులను బలోపేతం చేయడానికి వారు అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కనెక్షన్లు పెళుసుగా ఉన్నప్పటికీ స్థితిస్థాపకంగా, ఏ చీకటి కూడా చొచ్చుకుపోలేని ఆధ్యాత్మిక వలగా ఏర్పడ్డాయి. మానవత్వం పట్ల దేవదూతల ప్రేమ లోతైనది. వారు ప్రజలను తక్కువ జీవులుగా చూడలేదు, కానీ వారి స్వంత స్వేచ్ఛా సంకల్ప ప్రయాణంలో నావిగేట్ చేసే ప్రియమైన సృష్టిగా భావించారు. భౌతిక ప్రపంచం పాపం, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధి మరియు క్షయం యొక్క మచ్చలను భరించినప్పటికీ యేసు ఒక శక్తివంతమైన సత్యాన్ని వెల్లడించాడు. సృష్టి కూడా అవినీతి బరువు కింద మూలుగుతూ ఉన్నప్పటికీ విముక్తి కోసం ఆరాటపడింది. ప్రేమ చర్యలు ఎంత చిన్నవైనా ప్రసరించాయి. హృదయాలను పునరుద్ధరించడమే కాకుండా చీకటిని స్పష్టమైన మార్గాల్లో వెనక్కి నెట్టివేసింది. ఆధ్యాత్మికంతో అంతర్గతంగా ముడిపడి ఉన్న సహజ ప్రపంచం ఈ విశ్వాసం మరియు విధేయత చర్యలకు ప్రతిస్పందించింది. లూసిఫర్ తన చాకచక్యంతో ఉన్నప్పటికీ ఇప్పటికీ సృష్టించబడిన జీవి అని గుర్తు చేసుకోవడం పరిశీలకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతను మోసం మరియు ప్రలోభాలను అద్భుతంగా ఉపయోగించాడు, కానీ బలవంతం చేసే శక్తి అతనికి లేదు. మానవత్వం దాని బలహీనత ఉన్నప్పటికీ తిరుగులేని బహుమతిని ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రతి ఎంపిక ఒక ప్రకటనగా మారింది, చిన్నది కాని కాంతి మరియు నీడ మధ్య కొనసాగుతున్న పోరాటానికి కీలకమైన సహకారం. మోసం శత్రువు యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధమని యేసు వెల్లడించాడు. సాతాను అబద్ధాలు స్పష్టమైన అబద్ధాలతో కాదు, అవగాహనలను వక్రీకరించే అర్ధ సత్యాలతో రూపొందించబడ్డాయి. శత్రువు గుసగుసలు స్వార్థాన్ని బలంగా, కోపాన్ని న్యాయంగా మరియు ఆనందాన్ని స్వేచ్ఛగా రూపొందించాయి. ఈ వక్రీకరణలు మానవాళిని గర్వం మరియు సంఘర్షణ చక్రాలలోకి ఆకర్షించాయి, హృదయాలను కాంతి నుండి దూరం చేస్తాయి. ఇక్కడ వెల్లడి చేయబడిన సత్యాలు మీ మార్గాన్ని ప్రకాశవంతం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. జీవితాన్ని మార్చే ఈ పుస్తకం యొక్క కొన్ని కాపీలు మిగిలి ఉన్నాయి, స్పష్టత మరియు శాంతి వైపు మిమ్మల్ని నడిపించడానికి వేచి ఉన్నాయి. ఈ రోజే మీది క్లెయిమ్ చేసుకోండి. స్పష్టమైన సంగ్రహావలోకనాల ద్వారా చరిత్రలో ఈ మోసాలు గందరగోళాన్ని కలిగించిన క్షణాలను ఆయన చూపించారు. దురాశ మరియు అధికారం కోసం కోరికల ద్వారా ఆజ్యం పోసిన ఆశయాలు యుద్ధాలు, అణచివేత మరియు లెక్కలేనన్ని క్రూరత్వ చర్యలకు దారితీశాయి. అయినప్పటికీ ఈ భయంకరమైన చిత్రాలతో పాటు అతను నిస్వార్థత మరియు ధైర్యం యొక్క లోతైన చర్యలను వెల్లడించాడు. చీకటికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడి భయం కంటే ప్రేమను ఎంచుకున్న వ్యక్తులు.
ఈ చర్యలు బాహ్యంగా అలలు ప్రసరింపజేసే కాంతిని ప్రసరింపజేశాయి